Hey, hi, Pranit. Hi, 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 bro. Hi, hi. Hi. First of all, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. నేను Hmm. ఒక కపుల్ ఆఫ్ డైరెక్టర్స్ని అప్రోచ్ అయ్యాను, మిమ్మల్ని, వరుణ్ రెడ్డి Okay. అండ్ వనవీర హీరో కమ్ డైరెక్టర్ Ah, అప్రోచ్ అయ్యాను. యాక్చువల్గా మీదే మన hmm. ఫస్ట్ ఇంటర్వ్యూ. అండ్ మన Okay. ఇంటర్వ్యూ జస్ట్ నాట్ లైక్ మూవీ పాయింట్, మన అంటే మీరు తీసిన మూవీ పాయింట్ లోనే కాకుండా లైక్ చాలా మందిలో Hmm. డెబ్యూటెన్స్, లైక్ ఫిలిం మేకింగ్ లో కానీ యాక్టింగ్ లో కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా Hmm. ఒక సమ్ గివ్ అవే షుడ్ బి దేర్. అంటే మన Yeah, డిస్కషన్. yeah. సో దట్స్ మై ఫస్ట్ పాయింట్. ఫస్ట్ నాకు ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్. 12 years 13 years బ్యాక్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూసాను. ద వరల్డ్ ఐ సీ, ఐ జోక్, ఇవి మీవేనా? Ah, ah, నావే కానీ చెప్పుకోను. బట్ అంత బాగానే కనిపెట్టారు అది. అది మీదే కదా. అది బేసిక్లీ ఏంటంటే 10th లో ఉన్నప్పుడు నేను ఐ యూస్ టు డూ షార్ట్ ఫిల్మ్. సో బేసికలీ నేను మేము అదే మీరు టైంలో చెప్పిన షార్ట్ ఫిల్మ్ నేను అప్పుడు 10th లో ఉన్నా. 10th ఇంటర్ ఆ టైం. ఈజ్ ఇట్ 2010 to 14 టైంలో నేను ఇంజనీరింగ్ లో ఉన్నాను. అదే టైంలో మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాము. అదే టైంలో ఈ వైజాగ్ లో ఈ వైవా అవన్నీ మంచి భూమిలో ఉన్నాయన్నమాట. మిస్టర్ ప్రొడక్షన్స్. యా. మిస్టర్ ప్రొడక్షన్స్ మీకు చాలా ఫెమిలియర్ ప్రొడక్షన్, మీకు మీకు ఐడియా ఉండి ఉంటది ఆ టైంలో. అవును. ఓకే, సో ఫస్ట్ యా, మూవీ యా. రౌండ్, నెక్స్ట్ ఫిలిం రిలేటెడ్ క్వశ్చన్స్, నెక్స్ట్ పర్సనల్ అనేలాగా వెళ్దాం. ఫస్ట్, నేను పతంగ్ సినిమా చూశాను. డన్, డన్, డన్. నాకు మూవీ నచ్చింది. అందువల్లే నేను అసలు కాంటాక్ట్ అయ్యాను. యా, యా. యా. సో మూవీ రౌండ్ లోకి వస్తే, మన ఫస్ట్ రౌండ్ మీరు క్లైమాక్స్ లో హ్మ్. చాలా మంచి విఎఫ్ఎక్స్ సీక్వెన్స్ ఒకటి పెట్టారు. నా దృష్టిలో అది ఒక మంచి హ్మ్. సీజీ షార్ట్స్ ఉన్నాయి. అండ్ హ్మ్. 1 vs 1 అని కూడా చాలా బాగా రిప్రజెంట్ చేశారు. ఏదో ఒక డబ్ల్యూడబ్ల్యూ గేమ్, ఐపీఎల్ గేమ్ లాగా అంత అంత హ్మ్. స్టన్నింగ్ గా వచ్చింది ఆ సీక్వెన్సెస్ అంతా. ఇది మూవీ మేకింగ్ లో స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు అరే చాలా బాగా వచ్చింది, సో క్లైమాక్స్ కి ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి, ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టి చేద్దాం అని అనుకుని, ఇంకా ఇంప్రొవైజ్డ్ స్టఫ్ అది. లేకపోతే ఇది రైటింగ్ నుంచే అరే ఈ రేంజ్ లో తీయాలి, ఈ రేంజ్ లో ఉంటేనే కంప్లీట్ మూవీ మనం తీయబోతున్నాం అని ప్లాన్ చేశారు అది. చాలా వరకు రైటింగ్ లోనే ఉంది. అంటే గేమ్ ప్లే వరకు మాత్రం రైటింగ్ లో ఉంది. స్టార్టింగ్ ఫస్ట్ డ్రాఫ్ట్ నుంచి అంత గ్రాండ్ గానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకా గ్రాండ్ గా కూడా విజువల్ రాస్తున్నాం ప్రెజెంటేషన్. యాక్చువల్లీ. యా, 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 ఉంది. ఆ, అంటే ఆ, ఆ, ఏమంటారు, గేమ్ ప్లే జస్ట్ వాళ్ళ స్టైల్లో ఏం జరుగుతున్నా వేగ్ గా ఉంది. విజువల్లీ తర్వాత మేము స్టోరీ బోర్డ్ చేసుకున్నాం అనమాట. ఎగ్జాక్ట్ అంటే షార్ట్ బై షార్ట్ అది. ఇప్పుడు ఆ ఎస్ఎస్ కాంచి గారు కానీ అదంతా అది షూట్ ముందు వచ్చిన ఐడియాలు అనమాట. చిన్న చిన్న కేమియోలు పెట్టాలి ఓకే. అదంతా. ఓకే. అంటే నేను బట్ గేమ్ ప్లే ఏది అంతా నాకు ఎగ్జాక్ట్ గా తెలిసి చెప్తున్నానంటే, ఈ స్కైలో ఫ్లైట్, అదే స్కైలో కైట్స్ సీక్వెన్సెస్, 1 vs 1 ఉంటాయి కదా. హ్మ్. ఆ ఆ అదంతా సీక్వెన్సెస్ స్క్రిప్ట్ అది. స్క్రిప్ట్ ముందుగానే అది అలాగ అనుకున్నారా? ఓకే. స్క్రిప్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ నుంచి ఉన్న స్క్రిప్ట్ అది. అసలు పాయింట్ అవుట్ హ్మ్. చేయడానికి లేదు. ఆ ఆ రేంజ్ లో వచ్చింది ఆ సీక్వెన్స్ మాత్రం, ఎవరైతే ఎడిటింగ్ యా, యా. చేస్తారో ఆ పార్ట్. సో నా నెక్స్ట్ క్వశ్చన్, విస్కీ ఒక గెస్చర్ వేస్తుంటాడు. ఆ, హ్మ్. యా. ఇలా ఒక గెస్చర్ అవును, వేస్తుంటాడు. చిట్కా. అదేంటి, హ్మ్. లైక్ మీకు హీరోకి ఆల్రెడీ వర్క్ చేసిన ర్యాపో మీద తనే ఇంక్లూడ్ చేశాడా, లేకపోతే మీరు చెప్పారా అది? అంటే మనవాడిది అదంతా ఇన్పుట్. అంటే జనరల్లీ మేము ప్రీ ప్రొడక్షన్ చేసే ప్రాసెస్ లో ఆఫీస్ కి వచ్చి చెప్తుండేవాడు ఏదైనా పెడదాము అట్లా మేనరిజం అని. రోజుకొకటి ఏదో చెప్పేవాడు. ఓకే. సిగరెట్ ఏదో చెప్పేవాడు, ఏదో ఒకటి చెప్పేవాడు అనమాట. లాస్ట్ కి ఇది మనోడే క్రాక్ చేశాడు. క్రాక్ చేసి నాకు చూపిస్తే ఇది బాగుంది పెడదాం అని చెప్పేసి అక్కడక్కడ ప్లేస్ చేసాం. బట్ అదంతా కంప్లీట్లీ హిస్ ఎఫర్ట్ అనమాట. సో క్రెడిట్ గోస్ టు హిమ్ ఆ సీక్వెన్స్ కి, అదే ఆ. యా, యా, బట్ డెఫినెట్లీ, డెఫినెట్లీ. అది ఒక యా. మూవీలో 4 to 5 times చేస్తాడు అనుకుంటా, నేను నోటీస్ చేసి. ఆ ప్రతిసారి చాలా బాగా అవును, వచ్చింది. అవును, చాలా బాగా వచ్చింది ఆ అవును, అవును, పార్ట్. అవును. యా. సో నెక్స్ట్, నా దృష్టిలో యాక్చువల్ గా మీకు అరుణ్ రోల్ కోసం ఎంతమంది మాట్లాడారో, అంటే నాకు మీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ సిస్టర్ కోసం మాట్లాడినప్పుడు అరే సెన్సిటివ్ గా డీల్ చేశారు అని అన్నారు. కానీ నా దృష్టిలో
లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ వుడ్ హావ్ బీన్ డన్ టు మేక్ దట్ ఫ్యామిలీ అనిపించింది. అంటే అసలు సిస్టర్ ఎప్పుడు ఏం మాట్లాడదు, ఒక దగ్గర అలా ఒక అలా 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 ఊరికి అబ్జర్వ్ చేస్తాం. యా అరే ఏంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారనే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంటది తప్ప షీ డోంట్ స్పీక్ ఎనీథింగ్ ఒక యా యా పర్టికులర్ పార్ట్ వచ్చే వరకును. ఆ, అసలు హౌ డిడ్ యూ ఐడెంటిఫై దెమ్? ఇదేంటి ఒక క్లాస్ ఫ్యామిలీ అంటే నాకు నిజంగా ఒక శేఖర్ కమ్ముల సినిమాల్లో అరే క్లాస్ సినిమాలు క్లాస్ హీరో క్లాస్ ఫ్యామిలీ అంటే ఇలాగ ఉంటది అని ఒక సెట్ చేసి ఉంచారు బెంచ్ మార్క్. క్లాస్ ఫ్యామిలీ అంటే యా యా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. అండ్ యూ ఎగ్జాక్ట్లీ మేడ్ దట్. నా దృష్టిలో అసలు ఆ, నాకు ఒక జస్టేలో మూవీ చూసినట్టు, ఒక క్లాస్ ఏ టైప్ ఆఫ్ మూవీస్ ఉంటాయి కొన్ని. అరే యా యా నాకు ఆ కేటగిరీ ఆఫ్ మూవీలా అనిపించేసింది. దో ఈ మూవీలో విస్కీ అనే క్యారెక్టర్ ఉన్నా సరే ఇదేంటి నాకు అది ఒక క్లాస్ ఏ మూవీలా అనిపించింది. మీకు అలాగ అనిపించిందా? లైక్ దట్ యు ఆర్ డెలివరింగ్ సచ్ కైండ్ ఆఫ్ మూవీ, ఆర్ మీరు లేదు కమర్షియల్లీ ప్యాక్డ్ సినిమా అంటే లైక్ మాస్ కమర్షియల్ చేస్తున్నాను అనుకున్నారా మీరు చేస్తున్నప్పుడు? మరి అట్లా అంటే క్లాస్ మాస్ అది ఏం లేదు కానీ బేసిక్లీ వీళ్ళకి కాంట్రాస్ట్ ఉండాలి అనేది ఒకటే ఇంటెన్షన్. మేబీ దాని వల్ల మీకు అది అనిపిస్తుంది, బట్ అది ఆ, అనుకుని చేసింది, అది కావాలని చేసింది. ఆ కాస్టింగ్ కూడా చాలా కేర్ఫుల్ గా చేసాం. అదే లాస్ట్ లో సిస్టర్ ని లాక్ మీరు అయిన ఎలా కాస్టింగ్ కూడా. ఐడెంటిఫై చేశారు అలాగే ఉండాలని? లైక్ చాలా పీపుల్ ఒక ఫెయిర్ గర్ల్ పెట్టేయచ్చు, చాలా మ్మ్. ఒక వెరీ గుడ్ లుకింగ్ అంటే ఆ అమ్మాయి చాలా సూట్ అయింది యాక్చువల్లీ, యాప్ట్ రోల్, యాప్ట్ అవును పర్సన్. కానీ అవును. అలా మ్మ్. కాకుండా అరే మనకు ఒక చాలా బాగుండే చాలా గ్లామరస్ గర్ల్ ని కూడా పెట్టుండొచ్చు. లైక్ వై యూ మ్మ్. ఆప్టెడ్ హర్? ఐ వాంటెడ్ సమ్ వన్ హూ హాజ్ దట్ సాస్ అంటారు కదా, కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది ఆ అమ్మాయిలో. ఆరోగెంట్ ఒక యాటిట్యూడ్ ఆ లుక్ ఆ ఉంటుంది. ఆ ఉంటది. దానికోసం చాలా వెతికాం. అంటే అదితి అనేది చాలా అంటే ఇన్ఫాక్ట్ అరుణ్ ఇంకా ఐశ్వర్య కన్నా అదితికి ఎక్కువ ఆడిషన్ చేశారు అనమాట. లాస్ట్ తనే లాక్ అయింది. నాకు అసలు ఎవ్వరూ దొరకకపోతే మా ఏడీనే ఎవరో హుబుల్ హే అని ఒక సిరీస్ ట్రైలర్ చూపించాడు అనమాట. జస్ట్ ఓకే. ఆహాలో ఉంటది అది. దానిలో తను లీడ్ ఓ యాక్చువల్ గా. తర్వాత తన ఇన్స్టాగ్రామ్ చూస్తే అదే అంటే తన ఇన్స్టాగ్రామ్ చూస్తేనే అది ఇది పర్ఫెక్ట్ ఈ అమ్మాయి అని చెప్తే వెంటనే ఆడిషన్ పిలిస్తే ఆడిషన్ లో కూడా షీ పర్ఫెక్ట్ గా చేసింది అనమాట. ఇంకా ఓ ఇమీడియట్లీ లాక్ చేశాను. యా. నైస్ నైస్ నైస్. తను షీఈ్ ఆల్సో సాయి పల్లవి సిస్టర్ ఇన్ అదే మీరు లవ్ చెప్తే స్టోరీ. అవును. యా. అసలు నేను రికగ్నైజ్ చేయలేదు మీరు అలా చెప్తే గానీ. అరే ఈ అమ్మాయి చేసిందా అవునవును. అని. అప్పుడు చాలా చిన్నపిల్ల. అసలు వై చరణ్ గారు అసలు ఐ ఐ నో దట్ నేను ఆ ఇంటర్వ్యూలో కూడా చూసాను మీరు ఫస్ట్ టైం చరణ్ గారిని ఫిక్స్ చేశారని. అదే చరణ్ గారు ఫుల్ టైం ఓకే. యాక్టర్ కాదు కాబట్టి ఆయన సైడ్ ఎందుకు మీరు వై హీ షుడ్ బి ద ఫాదర్ అని? ఒకటేంటంటే ఫ్రెష్ కాస్టింగ్ ఉండాలి అనేది ఇది. ఇంకోటి ఏంటంటే మీకు సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ తెలుసు కదా, అవును, అది ఏం డౌట్ ఆడతారు రాకూడదు. ఆయన కూడా. అంటే ఆ అంటే అది ఇది ఒక ఫన్నీ క్యారెక్టర్ అవుతుందని డౌట్ రాకూడదు అనమాట. అదొకటి. అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని అనకూడదు. అంటే ఒక ఫేమస్ పర్సన్ లైక్ సమ్మన్ లైక్ ఏమంటారు నరేష్ గారు, లేకపోతే రాజీవ్ కనకాలను అలా పెట్టేస్తే అదే ఇంత ఇంత ఇంపార్టెంట్ గా అంటే ఇంత పెద్దవాళ్ళు పెట్టారు కదా, మేబీ ఏదో ఉంటదేమో సెకండ్ హాఫ్ లో అనే ఒక థాట్ వచ్చేస్తుంది ఇమీడియట్లీ. ఖచ్చితంగా ఈ ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ అంతా ఒక ఏం డిపెండెన్సీ చూపించలేదు, ఏదో ఉంటుందని. సెకండ్ హాఫ్ లేదు. సో ఆ ఫీలింగ్ లేకుండా సడన్ గా అది ఇస్తే అదొక ఫ్రెష్ పర్సన్ చేస్తేనే బాగుంటదని బట్ వై ఐ చరణ్ వాంటెడ్. గారు అని మీరు అండ్ చెప్పండి. ఇంకోటి ఎందుకు అంటే ఐ ఐ లవ్ డెమ్ సరోజాలో ఆయన యాక్ట్ చేశారు. ఓకే. మీకు ఆ సినిమా గుర్తుంటే, నాకు సరోజ సరోజా అనే సినిమా. చాలా ఇయర్స్ అయిపోయింది అసలు ఆయన చేశారని యా, మర్చిపోయాను. ఆయన చాలా డిఫరెంట్ గా ఉంటారు దానిలో. అంటే చాలా చాలా వెయిట్ గెయిన్ చేసి ఉన్నారు ఆ టైంలో. చాలా ఫన్ సరోజ ఉంటుంది ఆ క్యారెక్టర్ యాక్చువల్లీ. తమిళ్ నాకు సినిమా యా క్రికెట్. వెంకట్ ప్రభు కిడ్నాప్ ఒక అమ్మాయిని అదే కిడ్నాప్ చేస్తారు. వ్యాన్ లో అందరూ వెళ్తుంటారు. యా 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 ఓకే ఆ ఓకే సినిమా. ఓకే. ఐ దాంట్లో లీడ్ అన్నమాట. అదే వన్ ఆఫ్ ద లీడ్స్. చాలా ఫన్ ఉంటుంది ఆ క్యారెక్టర్. సో ఆ ఫన్ ఆ టైమింగ్ దీనికి వర్కౌట్ అవుతుందని. ఇంకోటి ఏంటంటే చెన్నై 28 అని సినిమా ఉంది కదా,
ఆ అది వెంకట్ ప్రభు. నాకు యాక్చువల్లీ వెంకట్ ప్రభు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్. ఓకే. చెన్నై 28 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ పతంకి అది చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అన్నమాట. ఐ డోంట్ నో, నేను ముందు ఇక్కడ నేను చెప్పానో లేదో కానీ ఆ చెన్నై 28 లాంటి ఒక సినిమా తీయాలనే థాట్ నుంచి స్టార్ట్ అయింది పతంగ. ఓకే. అండ్ చూడాలి ఆ అయితే. సి- ఇది చూడలేదు ఈ సినిమా, ఆ చెన్నై 28. ఆ ఆ సినిమాకి ప్రొడ్యూసర్ చరణ్ గారు. ఓ, ఓకే. ఓకే. సో నేనేంటంటే పతంగ రాసిన తర్వాత బిచ్ డెక్ లో చరణ్ గారి ఫోటో పెట్టి, దాని తర్వాత నేను చరణ్ గారికి మెసేజ్ చేసేవాడిని, ఈ సినిమా మీరు ప్రొడ్యూస్ చేయాలి, చెన్నై 28 లో ఉంటుంది అని. నేనేదో ర్యాండమ్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసేవాడిని, వాట్సాప్ లో మెసేజ్ చేసేవాడిని. ఆయన రియాక్ట్ అవుతారా? సో లైక్ అలా ఆయన రియాక్ట్ లేదు, అయ్యారు? ఆయన అసలు చదివే వారిలో కూడా తెలియదు. ఓహో, అంటే నేను అడిగా ఒకసారి, మీకు ఇలా మెసేజ్ చేసేవాడిని అంటే, అవునా నాకు తెలియదు అని అన్నారు ఆయన. ఓహో, నైస్ నైస్ సో నైస్. సో బట్ అలా స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ఉన్నారు ఆయన మైండ్. ఆయనలో ఒక యాక్టింగ్ స్కోప్ కూడా, అంటే ఆయనలో ఒక యాక్టర్ ఉన్నారని మీరు రికగ్నైజ్ చేసి ఆయనకి రోల్ ఇవ్వడం అనేది, ఐ ఐ ఐ ఫీల్ దట్ ఆయన అవుట్పుట్ చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు కదా. మీకు మీకు చెప్పారా, మీరు కలిసారా మూవీ అయ్యాక? లేదు లేదు, మీరు రిలీజ్ షూర్ అవుతుంది గా అసలు కలవాలి ఇది. నాట్ ఇంట్రెస్ట్. యా యా యా, ఆ, కలవాలి. ఆయన చాలా అవుట్పుట్ షోస్ లో అమేజింగ్ చాలా బిజీ వచ్చిందండి. ఉంటారు ఆయన. ఆయన అసలు నాకు తెలిసి ఆయన కూడా బిలీవ్ చేసి ఉంటారో లేదో, సెకండ్ హాఫ్ ఇలాగ వచ్చి ఉంటది అని ఆ సీక్వెన్స్. ఖచ్చితంగా కలవండి, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. యా యా యా, డెఫినెట్లీ ఓకే, కలవాలి. నా నెక్స్ట్ క్వశ్చన్, సారీ టు ఆస్క్ దిస్ యాక్చువల్లీ. నేను నిజంగా జోస్ జిమ్మి అని ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు. బట్ అవునా? అవుట్ ఓకే. స్టాండింగ్ ఆల్బమ్ ఇచ్చేసి అరే యా. అన్నట్టు ఆయన సైడ్కి వెళ్ళిపోయాడు. లైక్ హౌ యూ నో హిమ్? లైక్ ఆయన పాపులరా, లైక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా? కాదు, 30 Words 21 అనే సిరీస్ చూడలేదా మీరు? ఆ, ఆ. ఆయన వెబ్ దానికి సిరీస్ కి మనోడే క్యారెక్ట్ మ్యూజిక్. చేశారా? ఓకే. యా యాక్చువల్గా చాలా వైరల్ అయింది. ఇంకోటి ఏంటంటే ఈ ఆ వెబ్ 30 రీసెంట్ 21 నేను చూసాను, వెబ్ సిరీస్ చూసాను. దానికి దానికి అతనే వావ్. రీసెంట్ లో ఇప్పుడు రీల్స్ లో వైఆర్ఏ అనే సాంగ్ చాలా వైరల్ అవుతుంది. ఇప్పుడు అవుతుంది అది చాలా. ఆ సాంగ్ మీరు ఈసారి గమనించండి, అమ్మాయిలు చాలా పెడుతున్నారు, అది అతనే అనమాట. సో నేను బేసిక్లీ బిఫోర్ 30 Words 21, ఇంకా 30 Words 21 రిలీజ్ అవ్వక ముందే నేను బ్లాక్ కాఫీ అనే షార్ట్ ఫిల్మ్ చేశాను కదా నేను పూజిత్. అవును. వి వి గాట్ నామినేటెడ్ ఫర్ సైమా అనమాట యాజ్ ఓకే. బెస్ట్ ఫిల్మ్. ఓకే. అండ్ హీ వాజ్ నామినేటెడ్ యాజ్ బెస్ట్ యాక్టర్. అయితే మేమిద్దరం వెళ్ళాం సైమాకి. హీ వాస్ నామినేటెడ్ యాజ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ సమ్ అదర్ షార్ట్ ఫిల్మ్ అండ్ హీ వన్ ఇట్. మేము గెలవలేదు కానీ మనోడు విన్ అయ్యాడు, అక్కడ నామినేట్ అయ్యి విన్ అయ్యాడు వేరే షార్ట్ ఫిల్మ్ కి. అక్కడ మా షార్ట్ ఫిల్మ్ చూసాడంట. ఓకే. చూసి హీ అప్రోచ్డ్ us saying, ఇలా మీ టీం నాకు నచ్చింది, మీతో వర్క్ చేయాలనుకుంటున్నాను, ఏదైనా షార్ట్ ఫిల్మ్ ఉంటే చెప్పండి అని. తెలుగు అబ్బాయేనా? అదే టైంలో నేను పక్కన ఫినిష్ చేశా స్క్రిప్ట్. తెలుగు మలయాళీ యాక్చువల్లీ, మలయాళీ, అదే మలయాళీ కానీ భీమవరంలో పెరిగాడు. ఓహో, మలయాళీ భీమవరంలో పెరగడం వల్ల సో ఇంకా చాలా ప్యూర్ ఆంధ్ర స్లాంగ్ లో మాట్లాడతాడు అనమాట. ప్యూర్, ఇంకా మనకన్నా ప్యూర్ తెలుగులో మాట్లాడతాడు. ఓహో. సో బట్ మలయాళీ ఫ్యామిలీ అనమాట. సో అలా కలిసాము. దెన్ పతంగ్ స్క్రిప్ట్ పంపి ట్యూన్స్ చెయ్యి అంటే చాలా బాగా చేశాడు అనమాట. సో రామ కానీ హే హలో నమస్తే అప్పుడు కంపోజ్ అయినవే, ఎప్పుడు 2019 లో. అప్పటి నుంచి వి బిన్ ట్రావెలింగ్ టుగెదర్. అసలు అదిరిపోయి నాకు, నేను మీకు పంపించాను కదా, అసలు నేను చూసిన వెంటనే వేసినట్టున్నాను అది ట్వీట్. నేను యూజువల్గా ఏదైనా మూవీ చూస్తే వెంటనే వేస్తాను, ఇదేంటి యాక్టర్స్ కానీ వాళ్ళు బడ్డింగ్ అయినా న్యూ అయినా లైక్ వెరీ ఓల్డ్ అయినా సరే ట్యాగ్ చేస్తాను. నాకు నిజంగా ఆ రోజు అరే ఒక మంచి జస్ట్ లాంటి సినిమా చూసామే అంటే, ఇట్స్ బీన్ ఎ వైల్. వాళ్ళు అలాంటి సినిమాలు చేయడం మానేశారు. క్లాస్ మూవీస్ ఎందుకో థియేటర్స్ కి ఎక్కువ ఫిల్ అవ్వట్లేదు అని, ఎందుకో ఆ ఎక్స్పీరియన్స్ కి ఎక్కడో జనాలు కొంచెం దూరం అయ్యారు. అండ్ ఒక్క సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ హూ లవ్ సచ్ మూవీస్. నేను ఆ కేటగిరీలో ఉన్నాను. అంటే నేను అన్ని మూవీస్ చూస్తాను, బట్ అలాంటి మూవీ వస్తే నాకు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ క్లాస్ ఏ హీరో ఒక ర్యాండమ్ గా ఒక పర్సన్ చెప్పానంటే ఐ విల్ సే సుమంత్ ఇప్పటికే ఏదైనా సినిమా చూస్తే నేను ఐ విల్ గో ఫర్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ నేను అలా వేరే సినిమా చూడను కదా, ఆ సినిమా ఆయన సినిమాలు కంపల్సరీ నేను చూస్తాను, ఎందుకంటే అది ఒక ఫీల్ వస్తుంది.
అవును అవును. సో నాకు ఐ ఆల్సో వాంట్ టు నో, హీరోకి ఐ మీన్ అరుణ్ రోల్ కి ఒక ఫ్రెండ్ రోల్ తీసుకొచ్చారు. హౌ యూ బ్రాట్ హిమ్? లిటరలీ చెప్పాలంటే మేము ఉమ్, బాక్స్ క్రికెట్ కాబట్టి వెళ్తూ ఉంటాం. ఒక్కడు వస్తాడు, వాడి ఉమ్, క్రికెట్ ఏం రాదు, బట్ జాయిన్ అవుతాడు. ఉమ్, నాకు లిటరలీ అలాంటి ఉమ్. ఒక పర్సన్ లా అనిపించాడు. బట్ హీ స్పీక్స్ ఎ లాట్, యా, ఏదో యా, పెద్ద అన్ని వచ్చినోడ్లాగా. అవును అవును ఎగ్జాక్ట్లీ అలాంటి అవును క్యారెక్టర్ అది. అవును అవును. అదే అతని పేరు కివిష్ అన్నమాట. ఓకే. ఆ లాల్ సలాం అని ఒక సిరీస్ ఉంది, అంటే మా లాల్ జీ సలం, ఫైవ్ లో ఎల్ఓఎల్. ఉంది సిరీస్. ఆహాహా. ఎల్ అది మా ప్రొడ్యూసర్ డైరెక్ట్ చేశాడు. జీ ఫైవ్ లో సిరీస్ అది. ఆ దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్స్ అన్నమాట కివిష్. నాకు అలా తెలుసు కివిష్. ఓకే. సో ఆ సిరీస్ కి నేను వన్ వన్ ఆఫ్ ద, రైటర్. అంటే జస్ట్ అడిషనల్ రైటింగ్ చేశాను. ఓకే. ఆ అంటే అక్కడ డైలాగ్స్ రాశాను అనమాట. అంటే మొత్తం అంతా మన మన ఫ్రెండ్స్ అనమాట అంతా చేసింది. సో అక్కడ కలిసాను. అక్కడ ఆ సిరీస్ వల్ల ఇంటరాక్షన్ ఎక్కువ కలుస్తూ ఉండేవాళ్ళం. బట్ ఐ నో హిస్ టైమింగ్, ఐ లవ్ హిస్ టైమింగ్ అనమాట. అసలు సో పిచ్చెక్కించాడు నేను అసలు తను. పతన్ చేసిన తర్వాత ఆడిషన్స్ చేస్తుంటే మనోడు నాకు గుర్తొచ్చాడు. దెన్ వి ఆడిషన్ అండ్ క్రాక్ చేశాడు, బాగా చేశాడు. ఇమీడియట్లీ తనకి వాజ్ ఆన్ బోర్డ్. లిటరలీ ఆ యాక్టర్ పేరు, తన పేరు మర్చిపోయాను. దేంటి ఈఎన్ఈలో ఆ పేగులు అభినవ్. ఆగేస్తున్నాయి అని ఒక రోల్ ఉంటది కదా, వాళ్ళిద్దరు చావుకు భోజనంకి వెళ్తారు. ఆ ప్రణవ్, లైక్ ఐ ఫర్గాట్ హిస్ నేమ్. ఆ యాక్టర్ లా అనిపించాడు. లైక్ క్లాస్ లో కామెడీ ఓకే. జనరేట్ చేయగలే స్కోప్ ఉన్న అసలు పర్సన్. నాకు తెలిసి హీ యా గో యా 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 మైల్స్ నవ్వు. యా యా. I wrote few questions so that I will not miss asking you. నాకు I want to ask you one more main question. మీరు చాలా స్పెషల్ థ్యాంక్స్ చేశారు సినిమా స్టార్టింగ్ లో. కొన్ని స్పెషల్ థ్యాంక్స్ ఏంటంటే క్లైమాక్స్ పోర్షన్ షూట్ చేయడానికి మీరు మీ అంటే క్లియర్ క్రెడిట్స్ ఇచ్చారు యాక్చువల్ గా కొందరికి. ఈజ్ ఇట్ లైక్ టు బ్రింగ్ జీవిఎం ఆన్ స్క్రీన్ అని గౌతమ్ వాసుదేవన్ అని తీసుకురావడానికి బడ్జెట్ ఎక్కువై ఆ పర్టికులర్ పోర్షన్ కోసమా, లేకపోతే లైక్ వాట్ యు మీన్ బై క్లైమాక్స్ దేర్, అండ్ హూ ఇస్ ద పర్సన్? ఐ ఫర్గాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే టు బి వెరీ హానెస్ట్, నేను ఇప్పటి వరకు ఆ థ్యాంక్స్ టు లో ఏముందో నేను చూడలేదు యాక్చువల్ గా. అంటే ఆ, అంత పెట్టలేదు, ఎందుకంటే అది మా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వచ్చిన థ్యాంక్స్ టు కార్డ్ అనమాట. ఓ ఇస్ ఇట్ ఓకే. సో అంటే యా, అండ్ బట్ ఐ నో ఎందుకు వేసి ఉంటారు అనేది. క్లైమాక్స్ అనేది మాకు బేసిక్లీ సీజీ అండ్ ఆ షూటింగ్ ఇస్ ద మోస్ట్ పార్ట్ ఆఫ్ బడ్జెట్ అయినది ఖర్చు. సో దానికోసం చాలా ఇన్వెస్టర్స్ ఉన్నారనమాట. సో దానికోసమే మేమంతా లాస్ట్ లో షూట్ చేసాము. అండ్ సీజీ అవ్వడానికి 1.5 years పట్టింది. అది విన్నాను. సో దానికి టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. సో దానికి ఆ ఇన్వెస్టర్స్ కి థ్యాంక్ చేసుంటారు. నాట్ స్పెసిఫిక్లీ గౌతమ్ మేనన్ అని కాదు, సీజీ కానీ మొత్తం ఆ షూటింగ్ కానీ ఆ 7 days చేసిన దానికి కానీ మొత్తం ఓవరాల్ గా క్లైమాక్స్ బడ్జెట్. నాకెందుకో అంటే కాస్టింగ్ కి మీకు ఎక్కువైపోయి ఉంటదేమో, ఆయన తీసుకొచ్చారు కదా. అండ్ రీసెంట్ గా నేను ఆయన అంటే లైక్ ఐ హర్డ్ ఫ్రమ్ హిమ్, ఆయన లైక్ జస్ట్ టు కంప్లీట్ ధ్రువ నక్షత్రం, హీ ఈస్ ఇంట్రెస్టెడ్ టు యాక్టింగ్ మూవీ సో దట్ హీ కెన్ అవును అవును. ఫిల్మ్. యా యా. అది మాది ఎందుకు చేశాడో తెలియదు కానీ మాకు బాగానే ప్లస్ అయింది. ఆఫ్ కోర్స్. నాకు సినిమాలో కంప్లీట్ మూవీలో ఇట్ విల్ బి మై లాస్ట్ క్వశ్చన్ ఆబ్వియస్లీ అబౌట్ మూవీ. నాకు మూవీ అంతా నచ్చింది కానీ ఒక పర్టికులర్ పాయింట్ నాకు ఎందుకో ఐఎమ్ నాట్ హ్యాపీ మాట. ఆ సీక్వెన్స్ వచ్చినప్పుడు, ఒక సీక్వెన్స్ లోని అరుణ్ అండ్ హీరోయిన్ బాగా క్లోజ్ అవుతూ ఉంటారు. అయిన తర్వాత ఓకే ఫైన్, దట్స్ ఓకే. సెకండ్ సీక్వెన్స్, నెక్స్ట్ ఇమీడియట్ సీన్ లో హీరో అంటే అరుణ్ రోల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు అమ్మాయిని తప్పించుకొని. కొంచెం హీ విల్ ట్రై టు అవాయిడ్. తను వచ్చి ఏంటి నువ్వేంటి అవాయిడ్ చేస్తావు, ఎలాగొచ్చి సరే నువ్వు పైకి రా నీతో మాట్లాడాలి అని అంటది. అన్నప్పుడు క్లియర్ గా హీరోకి తెలుసు ఇదేంటి, లైక్ అరుణ్ రోల్ నోస్ దట్ హీఈస్ అబౌట్ టు చీట్. అంటే అబౌట్ టు చీట్ కాదు, యాక్సెప్ట్ చేస్తే చీటింగ్ చేస్తే
యా. మీకు ఫీమేల్ లీడ్ రోల్ అక్కడ బాగా చీటింగ్ చేస్తున్నది అని అనేలా రిప్రజెంట్ అవుతుంది అని మీ అనుకోలేదా మీరు రైటింగ్ స్టేజ్ లోని? అండ్ హీరో కూడా వెన్ హీస్ యాక్సెప్టింగ్ ఇట్, అప్పుడు దాకా క్లాస్ గా ఉన్న ఒక హీరో చీట్ చేయడానికి రెడీ అయిపోయాడు అన్నట్టు చిన్న మీనింగ్ లాగా వచ్చింది అనిపించింది నాకు. మీకు అలాగ అనిపించలేదా వెన్ యూఆర్ రైటింగ్ ఇట్? ఐ నో దట్ అదే అంటే మెయిన్ నా కాదు నెక్స్ట్ వచ్చే ఇమీడియట్ యా, సీక్వెన్సెస్ అన్నిటికి. అవును అవును. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే దే ఆర్ జస్ట్ 21-22 year old కిడ్స్ అన్నమాట. వెరీ ఇమ్మెచ్యూర్ పీపుల్ టేకింగ్ ఇమ్మెచ్యూర్ డిసిషన్స్ బేసిక్లీ. అది అంటే ఆ ఏజ్ లో ఉండే రాంగ్ డిసిషన్ వల్ల ఇదంతా అయింది కదా బేసిక్లీ. సో హీరోయిన్ ఓకే, నాకు ఎందుకో హీరో ఆల్రెడీ ఒక మెచ్యూర్డ్ గా ఇలాగా కొంచెం అంటే వాడు లుక్ అండ్ ఫీల్ లో కూడా ఉంటది ఏదో ఏదో పెద్ద మెచ్యూర్డ్ గా ఇలాగా. అవునవును. అందుకే నాకు బట్ ఎందుకు అదే అలా వాళ్ళు అంతే. నేను జస్ట్ ఒక వెరీ 3 flawed పీపుల్, వెరీ ఇమ్మెచ్యూర్ పీపుల్ ఏదో తప్పు చేశారు, దాని రిపర్కషన్స్ ఎలా ఉన్నాయి అండ్ హౌ దే గ్రూ అప్ యాజ్ పీపుల్ అనేదే నా హోల్ థింగ్ అన్నమాట. ఏంటి అలా చేశారు అనే జోన్కి వెళ్ళిపోతే కొంచెం మీకు వచ్చే ఫీలింగ్ రైట్. అంటే చాలా మంది అడిగారు కూడా ఎందుకని, బట్ మై ఇంటెన్షన్ వాజ్ అరే వాళ్ళు జస్ట్ ఎంతో దే ఆర్ జస్ట్ ఇమెచ్యూర్ పీపుల్ అంతే, ఆ ఏజ్ లో చేశారు. ఒకవేళ 28-29 year old చేశారంటే అది డెఫినెట్లీ తప్పు. అన్ని తెలిసి కూడా ఎందుకు చేస్తావు అనే జోన్ అంటే ఈ కలిసి. క్వశ్చన్ నేను ఎందుకు సో అడిగానంటే హీరోయిన్ అప్పుడు దాకా కొంచెం అంటే మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు ఆ అమ్మాయికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుందని. కన్ఫ్యూజన్ ఉండే అమ్మాయి స్ట్రాంగ్ గా వెళ్ళి పద చీట్ చేద్దాం అనే ఒక డెసిషన్ మేకింగ్ తీసుకుంటుంది అక్కడ. అండ్ ఆ డెసిషన్ మేకింగ్ కి ఆల్రెడీ అరే నేను ఈ డెసిషన్ నేను యాక్సెప్ట్ చేస్తే నేను వాడిని చీట్ చేసినట్టు అని వీడికి తెలిసిన వాడు ఒప్పుకుంటున్నాడు ఏంటి అనే అదొక చిన్న ఉండిపోయింది. బట్ ఐ అగ్రీ దట్ ఆ సీక్వెన్స్ వాళ్ళు మరి ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్ యా, అవును అవును. ఓకే ఓకే. సో అది నా పర్సనల్ యా యా. ఇది అనుకోండి. సో నౌ ఐ వాంట్ టు గో ఫర్ పర్సనల్ సారీ ఫిలిం రిలేటెడ్ రౌండ్. ఇది మీరు కొంచెం టైం తీసుకొని కూడా చెప్పొచ్చు. ఓకే డన్. ఇది బేసికలీ ఎవరైనా యాక్టర్స్ చాలా మంది రీల్సే ఒక అంటే అదొక ఆడిషన్ లాగా అనుకుంటున్న వాళ్ళకి కానీ, ఎవరైనా సినిమాల్లోకి వద్దాం అనుకుంటున్నారు కానీ, ఆడిషన్స్ అసలు మీరు ఎలా అంటే ఒక డైరెక్టర్ ఎలా తీసుకుంటున్నారు, మీరు ఎలాగ అప్రోచ్ అయ్యారు అది మాకు చెప్పండి. ఓకే. మాకు అంటే ఇప్పుడు మా దానిలో అందరు కొత్త వాళ్ళే కదా. ఆల్మోస్ట్ ఎంత చాలా మంది 15-20 people దాకా ఉన్నారేమో కొత్త వాళ్ళు నాకు తెలిసి అన్ని రోల్స్ కలిపి. లైక్ సో కొత్త సారీ టు ఇంటరప్ట్ యూ, కొత్త వాళ్ళు అంటే నాకు షార్ట్ ఫిల్మ్స్ చేశారు వాళ్ళు. అంటే లైక్ అట్లీస్ట్ ఇప్పుడు వంశీ ఈజ్ అ షార్ట్ ఫిల్మ్ యాక్టర్. కరెక్ట్ కరెక్ట్. సో హౌ డు యూ యాక్చువల్లీ జడ్జ్ దెమ్? లైక్ ఇలా తీసుకున్నా సరే యు ఆర్ డూయింగ్ ఆడిషన్స్ లైక్ ఆర్ రీల్స్ చూసి అరే ఈ అమ్మాయి బాగా చేస్తుందని చెప్పి డైరెక్ట్ ఛాన్సెస్ ఇస్తున్నారా? అదే మల్టిపుల్ థింగ్స్. ఇప్పుడు అంటే వంశీని పక్కన పెట్టేస్తే వంశీ ఇస్ మై స్కూల్ ఫ్రెండ్. అది అతన్ని పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళు అందరూ నాకు తెలియని వాళ్ళే. కొంతమంది అంటే ఇప్పుడు నా దగ్గర ఆడిషన్ డబ్స్ ఉండేవి వేరే సినిమావి, దాంట్లో నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు శివ క్యారెక్టర్ రాజేశ్వర్. తర్వాత అంటే మళ్ళీ వాళ్ళని అక్కడ ఓకే ఎవడో బాగున్నాడు అని చెప్పి మళ్ళీ ఆఫీస్ కి పిలిచి సినిమా సీన్ ఇచ్చి అప్పుడు టెస్ట్ చేయడం. మోస్ట్లీ ఎవరు నచ్చినా కూడా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఎవడో నచ్చితే ఏదో రీల్ నచ్చితే, ఇప్పుడు భాషా క్యారెక్టర్ ఉన్నాడు, అతని పేరు వెంకీ. అతన్ని నేను 30/21 లో ఎక్కడో సైడ్ లో ఎక్కడో చూసా. చూసి నేను ఇన్స్టాగ్రామ్ లో ఏదో రీల్స్ చేస్తూ ఉండేవాడు అప్పట్లో, కాంటెంట్ క్రియేటర్ అతను. ఓకే రీల్స్ బాగా చేస్తున్నాడు హైదరాబాద్ లాంగ్వేజ్ లో అని చెప్పేసి ఆఫీస్ కి పిలిచి ఆడిషన్. అలా ఇప్పుడు ఇప్పుడు రీల్స్ చూసి పిలిచి ఆఫీస్ కి పిలిస్తే ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రీల్స్ లో బాగా చేసి డైరెక్ట్ గా బాగా చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. సో అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ మనం మళ్ళీ ఎక్కడైనా నచ్చినా కూడా ఎవరైనా సజెస్ట్ చేసినా కూడా
మన సీన్ ఇచ్చి మన సీన్ బాగా చేస్తున్నాడో లేదా అంతే. ఓకే. సో నా ఇమీడియట్ అల్టిమేట్లీ అయితే అదే. మీలాంటి డైరెక్టర్స్ కి Hmm. ఒక ఫ్రెషర్ ఆడిషన్ ఇవ్వాలంటే అలాగే అప్రోచ్ అవ్వాలి? ఇన్స్టాగ్రామే. అంటే నాకైతే ఇన్స్టాగ్రామే. వేరే వాళ్ళు నాకు తెలిసి ఆ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రెస్పాండింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు ర్యాండమ్ గా వస్తుంటే హాయ్ అన్న ఒక ఛాన్స్ ప్లీజ్ అని అట్లా. మరి అట్లా అయితే ఎవరు పట్టించుకోరు. లైక్ హౌ అంటే నేను ర్యాండమ్ ఒక గా వస్తారు అనమాట. ఫోటోగ్రఫీ ఛానల్ నుంచి మీకు అప్రోచ్ అయ్యాను, జస్ట్ లైక్ ఇలా మేము ఇలా రివ్యూ. అవును, మీరు ఒక పెద్ద మెసేజ్ రాశారు కదా. ఆ, లైక్ లైక్ అలా ఉండదు. కన్సిడర్ మీ యాజ్ నాకంటే ఒక ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు మీరు యా చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ అదొక నా బ్యాక్గ్రౌండ్ ఇది, దిస్ ఇస్ మీ, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నా వర్క్ ఇది అని పెడితే డెఫినెట్లీ ఎవడైనా రెస్పాండ్ అవుతాడు అనమాట. సో కాస్టింగ్ కాల్స్ ఉంటాయి, మేము కాస్టింగ్ కాల్ పెట్టాం. ఓకే ఓకే. యా. సో మీ ఇంకో ఫిల్మ్ రిలేటెడ్ క్వశ్చన్, లైక్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా అప్రిషియేట్ చేశారా మీకు కాల్ చేసి? అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఆల్రెడీ ఏమైనా సైన్ చేశారా? అప్రిసియేషన్ అంటే అంటే వచ్చింది అప్ప అంటే సందీప్ కిషన్, ఓ బెల్లంకొండ సురేష్ గారు, ఓహో ఎస్కేఎన్ గారు, ఐ డోంట్ రిమెంబర్, దిల్ రాజు గారు అప్పట్లో రిలీజ్ అయినప్పుడు అప్రిసియేషన్ వచ్చాయి. అంతే నాకు తెలిసి మేజర్ వీళ్ళే. అదర్ పీపుల్ హు ఆర్ నాట్ సో ఫేమస్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ చాలా మంది చేశారు. నైస్. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐఎమ్ జస్ట్ రైటింగ్ నౌ, ఇంకేం సైన్ చేయలేదు. సో ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. కూల్ కూల్, థ్యాంక్ యూ. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ పర్సనల్ రౌండ్. అంటే మీకోసం ఒక 2 lines లైక్ చెప్పండి. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? లైక్ ఐ హావ్ గాన్ త్రూ మీ తెలుగు వన్ లో మీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. దాని తర్వాత నేను బ్లాక్ కాఫీ షార్ట్ ఫిల్మ్ చూసాను. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్వాలిటీ డిఫరెన్స్ ఆ తెలుగు వన్ నుంచి బ్లాక్ కాఫీ దగ్గరకు వచ్చినప్పుడు. అండ్ బ్లాక్ కాఫీ తర్వాత మీరు నాకు తెలిసి డైరెక్ట్ మూవీలో చేసినట్టున్నారు. బిఫోర్ ఐ హావ్ సీన్ సమ్ రైటింగ్ క్రెడిట్స్, రైటర్ క్రెడిట్స్ చూసాను చాలా. సో మీకోసం ఒక 2 line, ఒక 3 line లో చెప్పండి. అంటే లైక్ హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ హౌ మీరు ఎలాగా ఈ ఫిలిం జర్నీ ఇనిషియేట్ చేశారు అంటే ఫిలిం సైడ్ లో చెప్పండి. అదే స్టార్టెడ్ విత్ అదే మీరు అన్న తెలుగు వన్ లో షార్ట్ ఫిల్మ్స్ చేయడం. అది చాలా ఆ ఏజ్ కూడా ఇట్స్ నాట్ ఏమంటారు, అప్పుడు ఒక ఎవరు ఉండేవాళ్ళు కాదు, కాస్ట్ అండ్ క్రూ కూడా ఉండవు. నేనే యాక్ట్ చేసేవాడిని, మీరు షార్ట్ ఫిల్మ్ చూస్తుంటే నేనే కెమెరా చేసేవాడిని. ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి దాని తర్వాత తీసిన షార్ట్ ఫిల్మ్ బ్లాక్ కాఫీ. బేసిక్లీ పోస్ట్ బ్లాక్ కాఫీ నేను ఇంకా పిచ్చింగ్ స్టార్ట్ చేశాను అనమాట. పతంగ్ రాసుకోవడం, అక్కడ నుంచి పిచ్చింగ్, తర్వాత ఈ పతంగ్ ఓకే ప్రాసెస్ అదో ఇట్ టుక్ లైక్ 5 years అనమాట, కోవిడ్ అవన్నీ కలుపుకుంటా. ఫిల్మ్ స్కూల్లో మీరు ఏం చేశారు అంటే లైక్ ఫిల్మ్ స్కూల్లో మీరు అది మీ దెర్ బి లాట్ ఆఫ్ క్రాఫ్ట్స్ కదా, డైరెక్షన్ వైపు వెళ్ళారా మీరు? యా, రైటింగ్, స్క్రీన్ రైటింగ్ అండ్ డైరెక్షన్ కోర్స్ అది. ఓకే. రామనాయుడు ఫిల్మ్ స్కూల్లో అదొక డిఎఫ్ టెక్ అంటారు, డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ. నా లాస్ట్ క్వశ్చన్ ఇది ఫిలిం సైడ్ నుంచి. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో, శేఖర్ కమ్ముల గారితో మీ డైరెక్షన్ ని కంపారిజన్ చేస్తున్నప్పుడు మీ థాట్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్. నా పాయింట్ ఆఫ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఏంటంటే, ఆయన డైలాగ్స్ రాస్తున్నప్పుడు చాలా గ్రౌండ్ రియాలిటీ లాగా ఉంటాయి యాక్చువల్గా డైలాగ్స్. చాలా ఓవర్ కమర్షియలైజ్డ్ డైలాగ్స్ ఉండవు. ఈవెన్ ఆయన రాసే రోల్స్ కూడా హీరో విల్ నాట్ బ్లో అవుట్ సంథింగ్. అంటే ఏదో చేశాడు, ఏదో హీఈస్ నాట్ ఎ సూపర్ హీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో అండ్ హిస్ ఫ్యామిలీ అండ్ హూఎవర్ యాక్చువల్లీ అరౌండ్ హిమ్ విల్ నాట్ డూ మ్యాజిక్స్. ఈ సినిమాలో అది ఉంది అని నాకు అనిపించింది. బేసికలీ లైక్ ప్యూర్, ఎస్పెషలీ అరుణ్ ఫ్యామిలీలో. అండ్ ఈవెన్
బిస్కీ రోల్ కూడా ఇట్స్ నాట్ ఓవర్ కమర్షియలైజ్డ్ అనిపిస్తుంది నాకు. యా. సో అందువల్ల అవునవును. నేను శేఖర్ కమ్ముల గారితో పోల్చాను తప్ప ఇట్స్ నాట్ లైక్ సమ్ దాని ఏమంటారు ఓల్డ్ రిచ్ వెసెస్ పూర్ కాన్సెప్ట్ లో ఒక రెండు మూవీస్ వచ్చాయని అంటే ఆ కేటగిరీలో నేను కలపలేదు ఈ మూవీ. అంటే నా యా క్వశ్చన్. యా. సో మీకు ఎలాగ అనిపిస్తుంది అంటే లైక్ వెన్ సమ్మన్ సేస్ లైక్ దిస్? అదే స్టార్టింగ్ నేను ఫస్ట్ షాక్ అయ్యా అసలు. అంటే వెరీ అన్యూజువల్ కంపారిజన్ అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలేదు, అంటే నోవేర్ శేఖర్ కమ్ముల ఫిల్మ్ లా ఉంటుందని అనుకోలేదు. బట్ లేటర్ ఐ అండర్స్టూడ్ దట్ మేబీ ఆ రియలిస్టిక్ ఫ్లేవర్ వల్ల అట్లా అనిపించిందేమో అనుకుంటున్నా. అంటే డైలాగ్స్ కానీ చాలా న్యాచురల్ డైలాగ్స్, అంటే అందరూ చేయరు కదా రియలిస్టిక్ కమర్షియల్ జోన్ లో. మేబీ అందుకు వచ్చిందేమో అని అనుకున్నా. అదే స్టార్టింగ్ లో కొంచెం అరే ఎందుకు ఊరికే కంపేర్ చేస్తున్నారు అనే డే 1 నుంచి స్టార్ట్ అయింది అనమాట. అదే ఐడిల్ బ్రెయిన్ జీవి దాని ఇంటర్వ్యూ కానీ రివ్యూ లో కూడా ఉంటది అది. చాలా చాలా రివ్యూస్ లో అలా రాశారు. సో బట్ నవ్ ఐమ్ యూస్ టు ఇట్ అండ్ ఐ అండర్స్టాండ్ వై పీపుల్ ఆర్ కంపేరింగ్ ఇట్ విత్ శేఖర్ కమ్ముల. అండ్ ఐమ్ గ్లాడ్ Okay. కంపేర్ చేస్తున్నందుకు. Obviously, అదే ఇప్పుడు నాకు నేను కంపేర్ నాకు రివర్స్ లో కొడుతుంది. డైరెక్టర్ తోనే. సో యా ఎగ్జాక్ట్లీ. సో యూ షుడ్ ఫీల్ యాక్చువల్లీ సో హ్యాపీ. అండ్ నా లాస్ట్ క్వశ్చన్, దీంతో నేను లైక్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఐ విల్ స్టాప్ దిస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కంగ్రాచులేషన్స్, మూవీ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా లావిష్ గా కలర్ఫుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్రేమ్ ఆ కలర్స్ కూడా నాకు బాగా అనిపించింది, చాలా వైబ్రెంట్ గా అనిపించింది చూస్తున్నప్పుడు. నాకు నా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రాబబ్లీ మీకు కొంచెం బ్యాడ్ గా అనిపించవచ్చు, ఇంకో బెటర్ రిలీజ్ డేట్ లో వచ్చి ఉంటే ఈ సినిమా ఇంకా కమర్షియల్లీ ఇంకా బాగా అవుతుందని మీకు ఏమైనా అనిపించిందా ఈ సినిమా? అవును, డెఫినెట్లీ అది నాకు అనిపించడం కాకపోయినా అది నోన్ ఫ్యాక్ట్ ఇది అందరికి. ఎందుకంటే మేము అక్టోబర్ లో అనౌన్స్ చేసాము. మేము అనౌన్స్ చేసినప్పుడు ఎవరు లేరు అని అనౌన్స్ చేసాం అనమాట. ఆ డేట్ కి ఎవరు లేరు అని. ఇంకోటి ఏంటంటే 2024 లో వీఆర్ సపోజ్ టు రిలీజ్ ఆన్ December 27th. ఆల్రెడీ 1 year లేటర్ రిలీజ్ అవుతుంది సినిమా. అండ్ వీ డింట్ వాంట్ టు పుష్ ఇట్ ఫర్దర్. అంటే ఇప్పుడు ఒక మార్కెటింగ్ బడ్జెట్ అంతా స్పెండ్ చేసేసాం కదా, ఇప్పుడు మళ్ళీ చేస్తే మళ్ళీ అది అంటే మళ్ళీ ఇంకా పీపుల్ మైట్ నాట్ కేర్. అంటే వీ డోంట్ నో, వీ నెవర్ నో, ఇదన్నీ అప్పుడు అనిపించిన థింగ్స్. కానీ బట్ డెఫినెట్లీ వేరే డేట్ లో రిలీజ్ అవ్వాల్సిందే. December 25th ఇస్ నాట్ ద రైట్ డేట్. నాకు ఇప్పుడు లిటరల్లీ కపుల్ ఫ్రెండ్లీకి చాలా తక్కువ కాంపిటీషన్ వచ్చింది, ఫ్రాంక్ గా చెప్పాలంటే. పోలిస్తే ఇలాగ రిలీజ్ అయితే మీకు చాలా ఇంకా మంచి రీచ్ వచ్చే, అంటే కమర్షియల్లీ కూడా బాగా అనిపించేది. అవునవునవును, అది అందరూ అంటే ఇండస్ట్రీలో కానీ మొత్తం అందరూ తెలిసిందే అది. యా, మా సైడ్ నుంచి అది ఉంది. ఓకే ప్రణీత్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అసలు నా వల్ల చాలా ఇంటరప్షన్స్ అయితే అయ్యాయి టెక్నికల్లీ. అండ్ సో ఐడియల్లీ ఒక కొత్త ఫిల్మ్ మేకర్స్ కానీ, ఒక కొత్త డెబ్యూటెన్స్ కానీ, సో మంచిగా, సో మీరు నాకు ఐఎమ్ అగైన్ మర్జింగ్ సమ్ క్వశ్చన్. ఇది ఒక ర్యాండమ్ ఒక షార్ట్ కి వాడు పర్ఫార్మ్ చేసినా మీరు చూస్తారా, లేకపోతే వాళ్ళు ఎంత ఒరిజినల్ కంటెంట్ మీద చేస్తున్నారు అనేది చూస్తారా? ఎవరు యాక్టర్స్ అనుకుందాం ఈ పర్టికులర్ క్వశ్చన్ కి. అంటే మీరు ఒక చేయాలనుకుంటే అంటే నోన్ యాక్టర్స్ అంటున్నారా లేకపోతే ఫస్ట్ టైమర్స్? లేదు, ఫస్ట్ టైమర్స్. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నానంటే, మీరు అంటే నేను కొన్ని ఆడిషన్స్ చూసాను, అవి ఏంటంటే సిచ్యువేషన్ ఇచ్చేస్తారు, నువ్వైతే ఎలా పర్ఫార్మ్ చేస్తావు అని చెప్తారు. ఇది ఒక కేటగిరీ ఆఫ్ ఆడిషన్. నేను ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎలా చేస్తున్నారంటే, ఆల్రెడీ ఉన్న మూవీలో ఒక సీన్ ని రీక్రియేట్ చేస్తున్నారు. సో ఇది మీరు యాక్టింగ్ అని అంటున్నారా? అంటే ఈజ్ దిస్ ఇనఫ్ ఫర్ మూవీ ఆడిషన్,
ఆర్ నిజంగా వాడు చాలా రకాల స్కిల్ సెట్ నేర్చుకొని ఏ సీక్వెన్స్ వచ్చినా సరే, అంటే వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? బికాస్ ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్లీ ఏదో ఒరిజినల్ కంటెంట్ ఇప్పుడు తక్కువైంది కొంచెం. ఆల్రెడీ ఒక షార్ట్ రీల్ ఫేమస్ అయిందని అంటే దాన్ని రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు చాలా మంది. అవును అవును అవును. సో హౌ డు డైరెక్టర్స్ లైక్ యాక్చువల్లీ పిక్? అంటే నా వరకు పతంగ్ వరకు అయితే మేము ఫస్ట్ సిచ్యువేషన్ ఇచ్చి, మీరు అన్నట్టు సిచ్యువేషన్ ఇచ్చి చేయమన్నాము. అంటే ర్యాండమ్ సిచ్యువేషన్, నాట్ రిలేటెడ్ టు పతంగ్. సినిమా సీన్స్ అయితే ఐ డోంట్ ఎంకరేజ్ యూజువల్లీ, ఎందుకంటే అది నో పాయింట్ అనిపిస్తుంది. ఫస్ట్ ఇది చేసి ఇంకా నెక్స్ట్ రౌండ్ లో మా పతంగ్ లో సీన్ ఇచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు రెండు కంపేర్ చేసుకొని ఇఫ్ ఈస్ ఫిట్టింగ్ ఇన్ టు ద రోల్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు రాంబో అనే క్యారెక్టర్ యాక్చువల్లీ విశాల్ అతని పేరు. ఓకే. ఈజ్ యాక్చువల్లీ నాట్ అన్ యాక్టర్ బేసిక్లీ. మన వంశీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, క్రికెట్ ఫ్రెండ్. ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. సో ర్యాండమ్ గా వచ్చి ఆడిషన్ ఇచ్చాడు అండ్ సెట్ అవుతాడు అనిపించింది, పెట్టేసుకున్నాం అంతే. నేను మొత్తం ఇంటర్వ్యూలో విస్కీ కోసం ఏం మాట్లాడలేదు. వై? బికాస్ హీఈస్ అ పర్ఫెక్ట్ సూట్. అసలు అదే అదే లేదు, నేను మాట్లాడలేదు. ఇట్ వాజ్ ద క్యారెక్టర్ వాజ్ రిటర్న్ ఫర్ హిమ్ కాబట్టి ఇంకా అసలు కుమ్మి పారేసాడు అంతే. అండ్ లిటరల్లీ నేను బ్లాక్ కాఫీ చూసిన తర్వాత చూస్తే అరే చాలా ట్రాన్స్ఫార్మ్ కూడా అయ్యాడు అనిపించింది నాకు. అవును అవును. అపియరెన్స్ లోని నాకు ఒకే ఒక్క బిస్కీ సైడ్ చిన్నది ఏంటంటే, ఎక్కువ కన్విన్సింగ్ షార్ట్స్ తీయలేదేమో. తను నిజంగా చెఫ్ అంటే తను కుక్ అంటే రెస్టారెంట్ టైప్ బిజినెస్ పెట్టాలని థాట్స్ ఉన్నట్టు, లేకపోతే తను చాలా స్కిల్డ్ పర్సన్ అన్నట్టు అంత జస్టిఫైయింగ్ షార్ట్స్ పడలేదేమో అనిపించింది. ఒక్క రెండు సీక్వెన్సెస్ లో వస్తాయి తక్కువని, వెన్ హీస్ అప్సెట్ హీ గో ఫర్ ద బిజినెస్ అనిపించింది. మీకు అలా అనిపించిందా రైటింగ్ ఏమైనా అక్కడ? అది యాక్చువల్లీ ఒక 2-3 ఎడిట్ లో పోయాయి అనమాట. ఇప్పుడు హేలో నమస్తే సాంగ్ ఉంది కదా, దాంట్లోనే మధ్యలో సాంగ్ బ్రేక్ చేసి ఒక సీన్ వస్తుంది ర్యాండమ్ గా. అప్పుడే బాబాయ్తో చెప్తాడు, నేను ఏదో ఒక రోజు నేను పెద్ద బండి పెడతాను, నేను గూగుల్ చాట్ లాగా పెడతాను అని అప్పుడే చెప్తాడు అనమాట. అట్లా 2-3 ప్లేసెస్ లో ఉంటుంది, అవన్నీ ట్రిమ్మింగ్ లో పోయాయి. ఇప్పుడు వాళ్ళు ఫుడ్ ట్రక్ పెట్టే అది కూడా మాంటాజులు చాలా ఉంటాయి. అంటే వాళ్ళు ఫస్ట్ ట్రక్ పెడతారు, తర్వాత ఎవరు రారు, తర్వాత ఎవరో ఒక్క కస్టమర్ కి తినిపిస్తాడు, ఆ తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. ఇదంతా ఉంటది అనమాట. ఇదంతా ట్రిమ్మింగ్ లో పోయింది. ఓకే ఓకే. అది చెప్పాను కదా, లైక్ హీ డిడ్ దట్ మ్యాజిక్. ఇదేంటి అసలు మన సైడ్ అసలు ఏవి మిస్టేక్స్ ఏం అసలు కనిపించవు. అసలు మిస్టేక్స్ పక్కన పెడితే అసలు యూ విల్ బీ విత్ హిమ్. అసలు ఆ రోల్ తో తన సైడే అరే ఎందుకురా చీట్ చేసాడు అరే ఎందుకురా చీట్ చేసాడు అనే ఫ్లో లో ఉంటుంది. ఓకే ప్రణీత్ గారు, యాక్చువల్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో రిలీజ్ చేస్తాము. హోప్ఫుల్లీ వాళ్ళకి కూడా మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సమ్ సచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫిలిం అండ్ యువర్ ఫిలిం మేకింగ్. అండ్ కొత్త వాళ్ళకి కూడా చాలా టిప్స్ ఇచ్చారు. ఫర్ షూర్ నెక్స్ట్ మూవీ ఇంటర్వ్యూ నేను డైరెక్ట్ గా మీ దగ్గరకు వచ్చి తీసుకుంటాను. మీ రైటింగ్ అయితే అదిరిపోయింది. Thank you so much. Thank you for inviting me. Yeah. Thank you.